హలో ఇవ్వండి, ఈ వీడియోలో మనం సెజ్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సో చాలా మంది మీరు సెజ్ అని వింటుంటారు కదా, సో దాంట్లో డెఫినెట్లీ మీకు ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ సెజ్ అని చెప్పేసి. అలాగే ఈ సెజ్ అనేది మనకు రియల్ ఎస్టేట్ గ్రోత్లో అండ్ ఎకనామిక్ గ్రోత్లో అండ్ దాంతోపాటు ఆ జాబ్స్ క్రియేషన్లో ఎలా హెల్ప్ అవుతుందో కూడా మీకు నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాట్ ఈస్ సెజ్. సో సెజ్ ఏంటంటే మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఏంటంటే ఒక కంట్రీలో మనకి కొన్ని ప్లేసెస్లో క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కంట్రీ కానీ లేదంటే స్పెషల్ వాళ్ళ స్టేట్స్ కానీ ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే కొన్ని బిజినెస్లు ఇక్కడ రన్ అవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్లు కూడా డిఫరెంట్ ట్రేడ్ లాస్తో రన్ అవుతుంటాయి. అంటే వేరే ప్లేసెస్కి ఉన్న కంపెనీస్కి ఈ సెజ్లో ఉన్న కంపెనీస్కి కొన్ని ట్రేడ్ లాస్ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో అవేంటో కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని ద్వారా మనకి ఈ సెజ్ అనే కాన్సెప్ట్ 2000 మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అనుకుంటే ఎక్స్పోర్ట్స్ని పెంచడం కోసం. దాంతోపాటు మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి, దాంతోపాటు మళ్ళీ జాబ్స్ కూడా క్రియేట్ చేయడానికి సెజ్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సెజ్ రెవల్యూషన్ అనేది చాలా బాగా ముందుకెళ్తుంది. సో ఇది మన ఇండియాలో చాలా సక్సెస్ఫుల్ అయిన సెజ్లు అని కూడా మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మనకి చాలా గౌరవకారణం. సో ఎందుకంటే దీనివల్ల మనకి ఎన్నో ఇండస్ట్రీస్ క్రియేట్ అవుతాయి. లైక్ ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కానీ. సో వీటి ద్వారా మనకి మంచి గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది మనకు ఎకనామిక్ గ్రోత్లో ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెజ్ అనేది మనకి కంపెనీస్కే బెనిఫిట్స్ కాకుండా ఇందాక చెప్పినట్టు అలాగే కాకుండా మనకి ఎకనామిక్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఒక ఎకనామిక్ గ్రోత్కి క్యాటలిస్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు అది ఎలానో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం డైరెక్ట్గా అయితే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఒక సెజ్ అనేది గ్రో అవుతుంది అనుకోండి, అక్కడ మనకి ఫారెన్ కంట్రీస్ వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేయడానికి లేదంటే వాళ్ళ కంపెనీ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనమాట. సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడైనా ఏ కంట్రీలో పెట్టవచ్చు. ఎక్కడైతే సెజ్లు అనేది బాగా గ్రో అవుతుందో అక్కడ పెట్టారనుకోండి, వాళ్ళ కంపెనీ గ్రో అవుతుంది, మనకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకు కూడా ఇంపోర్ట్స్ ఇవ్వడం ద్వారా మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు సెకండ్ పాయింట్ వచ్చి సెజ్ బూస్ట్ ఎక్స్పోర్ట్స్. సో ఇందాక మనకు తెలిసినట్టు ఎక్స్పోర్ట్స్ కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా మనకి ట్రేడ్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. దీని ద్వారా మనకి జీడిపి కూడా గ్రో అవుతుంది. అండ్ ఇట్ క్రియేట్స్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. డైరెక్ట్లీ మీకు ఇందాక చెప్పాను, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనకి చాలా జాబ్స్ అనేది క్రియేట్ అయితే థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో కూడా జాబ్స్ అనేది ఒక సెజ్ అనేది సక్సెస్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనం చూసినట్లయితే హైటెక్ సిటీలో మనకు చాలా సెజెస్ అనేవి ఉన్నాయి. మనకి ఫ్యాబ్ సిటీ సెజ్ కూడా మనకి తెలంగాణలో ఉంది. దీని ద్వారా మనకి చాలా కంపెనీస్ అనేది ఫ్యూచర్లో గ్రో అవుతున్నాయి. దాని ద్వారా చాలా జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి 100%. ఫోర్త్ పాయింట్ వచ్చేసి సెజ్ ఫెసిలిటీస్ గ్లోబల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో దీని ద్వారా మనకి ఏవైతుందంటే ఇప్పుడైతే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుందో మన ఇండియా అనేది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్లో ఉండడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మనకి ఇండియా గ్రో అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఏదైనా ఒక అండర్ డెవలప్డ్ ఏరియా ఉందనుకోండి, అక్కడ చాలా ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి బట్ డెవలప్ అవ్వట్లేదు. అక్కడైతే సెజ్ అనేది మనం క్రియేట్ చేసి దాన్ని మన కంపెనీస్ అని అట్రాక్ట్ చేయడం కలిగినాం అనుకోండి, అక్కడ మనకి ఏంటంటే అండర్ డెవలప్ ఏరియా కూడా డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చూసినట్లయితే హైటెక్ సిటీ ఇప్పుడైతే చాలా అండర్ డెవలప్ ఏరియా. ఒకప్పుడు ఇప్పుడు చాలా డెవలప్ అయిందంటే అక్కడ ప్రాపర్ కంపెనీస్ అనేది అట్రాక్ట్ అయ్యి ప్రాపర్ కంపెనీస్ వచ్చి వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి రెవెన్యూ గ్రో అవడం వల్ల ఇప్పుడు హైటెక్ సిటీ గ్రో అయింది. హైటెక్ సిటీ ద్వారా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా గ్రో అవడం జరిగింది అనమాట అప్పట్లో. ఇప్పుడు మనం సెజ్లో యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడం ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది అసలు సెజ్లు అనేది ఎలా క్రియేట్ అయితే క్రియేట్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనకి ఎలాంటి ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పేసి. మనం చూసినట్టు విశాఖపట్నంలో ఒక సెజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఈ సెజ్ క్రియేట్ చేయడం ద్వారా చాలా కంపెనీస్ అనేది అక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 50,000+ జాబ్స్ అనేది కూడా అక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా దాని చుట్టుపక్కల ఏరియాస్ కూడా డెవలప్ కావడం, సిటీ కూడా కలిసిపోవడం, ఇవాళ మనకి సెజ్ అయితే క్రియేట్ అవ్వడం వల్ల చాలా జాబ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నంలో క్రియేట్ అవ్వడం జరిగిందంట. తెలంగాణలో 1999లో జియోనీ వ్యాలీ అనే సెజ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ సెజ్ అయితే ఎప్పుడైతే క్రియేట్ అయిందో మనకి ఆల్మోస్ట్ అక్కడ 200+ కంపెనీస్ అనేది స్టార్ట్ అయ్యి అండ్ 15,000 ప్రొఫెషనల్ జాబ్స్ అనేది క్రియేట్ అయ్యి దాంతోపాటు ఇండైరెక్ట్ జాబ్స్ కూడా చాలా క్రియేట్ అయ్యడం జరిగింది అనమాట. సో ఇది చాలా సక్సెస్ఫుల్ సెజ్ ఇన్ తెలంగాణ అని చెప్పొచ్చు. దాని తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అండ్ అరబిందో ఫార్మసీ ఇవన్నీ సెజ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, చాలా గ్రో అయ్యారు. వీటి ద్వారా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా గ్రో అయ్యాయి అనమాట. ఎప్పుడైతే హైటెక్ సిటీ మనకు క్రియేట్ అయిందో అప్పుడు సెజ్ కాన్సెప్ట్ రాలేదు, బట్ హైటెక్ సిటీ క్రియేట్ అయిన తర్వాత చాలా సెజెస్ అనేది హైటెక్ సిటీలో క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట. మనం చూస్తుంటే ఫస్ట్ వచ్చి రైజా మైండ్ స్పేస్ సెజ్ అనేది మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 20-30+ కంపెనీస్ ఇక్కడ వర్క్ అవడం జరుగుతుంది. అంటే ప్రొఫెషనల్ అంటే టాప్ కంపెనీస్ మనకి చూసినట్టయితే అక్కడ హోటల్స్ కానీ అక్కడ మనకి ఎన్నో ఎంఎన్సీ కంపెనీస్ ఉండడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు మనకి చూసినట్టు సెకండ్ వచ్చేసి లక్ష్మీ సైబర్ సిటీ అనేది కూడా మనకి హైదరాబాద్లో ఉంది. సో ఇది కూడా మనకి హైటెక్ సిటీలో వన్ ఆఫ్ ద సెజ్ అనమాట. థర్డ్ వన్ వచ్చి R&D సెజ్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెజ్ అనమాట. అమెరికా తర్వాత ఇదే సెకండ్ R&D సెజ్ వీళ్ళకి. అండ్ ఫోర్త్ వచ్చి L&T ఇన్ఫోసిటీ. సో ఇన్ఫోసిటీ అనేది L&T ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఈ ఇన్ఫోసిటీ స్టార్ట్ చేయడం చాలా కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఈ సెజ్ వాళ్ళ సెజ్లు ఇక్కడ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అనమాట. దాని ఫిఫ్త్ వన్ వచ్చి ఇన్ఫోసిస్ సెజ్. ఇన్ఫోసిస్ కూడా మనకి హైదరాబాద్లో ఉంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్.
సో ఇది హైటెక్ సిటీలో పార్ట్ అనమాట. ఇది ఎప్పుడైతే క్రియేట్ అయిందో, ఇది క్రియేట్ అయిన తర్వాత మనకి కన్వెన్షన్స్ అనేది జరగడానికి మనకి చాలా స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ 7th వన్ వచ్చేసి హైటెక్ సిటీ 2 సెజ్. సో ఇది మనకి దుర్గం చెరువు పక్కలో ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా చాలా ఎంఎన్సీ కంపెనీస్, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ 8th వన్ వచ్చేసి సైబర్ పెరల్. సో ఇంకా చాలా సెజెస్ అనేది మనకు హైటెక్ సిటీలో ఉండడం జరిగింది అనమాట. ఇది కాకుండా మనకి కొన్ని మన సెజెస్ అనేది మన తెలంగాణలోనే మనం తెలుసుకుందాం. ఫ్యాబ్ సిటీ అనేది కూడా ఒక సెజ్ అనమాట. ఇది మహేశ్వరంలో ఉంటుంది. అండ్ రీసెంట్ గా మనకి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఏఐ సిటీ సెజ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏఐ రిలేటెడ్ కంపెనీస్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఫార్మా సిటీ కూడా ఒక సెజ్ అనమాట. సో ఇది కూడా సెజ్ అనేది మనకి ఫార్మా సిటీ స్టార్ట్ అవ్వడం, కానీ ఇప్పుడు ఫర్దర్గా దాన్ని అయితే క్యాన్సిల్ చేశారు. బట్ ఫర్దర్గా దాన్ని ఫార్మా విలేజ్ లాగా చేయబోతున్నారు. అండ్ వరంగల్, కరీంనగర్, ఇంకా మనకు డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఫేమస్ సెజెస్ అనేది ఉండడం జరిగింది. ఎక్కడైతే సెజ్ అనేది క్రియేట్ అవుతుందో అక్కడ ఒక హాట్స్పాట్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, దాని ద్వారా మనకి రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుంది. అక్కడ మనకి సిటీస్ కూడా చాలా డెవలప్ అవుతాయి అనమాట. సో మీకు ఇప్పుడు సెజ్ కాన్సెప్ట్లో మనకి ఎలా గ్రో అవుతుంది, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి సెజ్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి సెజ్ ద్వారా. ఏంటంటే ఇప్పుడు అవి దాంట్లో కొన్ని మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకోండి, ల్యాండ్ అనేది గవర్నమెంట్స్కి ఉండకపోవచ్చు. డెఫినెట్లీ ల్యాండ్ అక్విజిషన్ అనేది డిఫరెంట్ పీపుల్స్ నుంచి, వాళ్ళ విలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి అక్విజిషన్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అనమాట. దాంతోపాటు కంటిన్యూస్ అప్గ్రేడేషన్ అనేది ఉండాలి. మనం ఒక సెజ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేయడం, రోడ్స్ అనేది వేయడం, పవర్ సప్లై అనేది మనం దానికి ప్రాపర్గా ఇవ్వడం, దాంతోపాటు ఇంటర్నెట్ సప్లై కానీ, దాని తర్వాత వాళ్ళు ఉండడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. వర్కౌట్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే దాని ద్వారా మనకి రెవెన్యూ అనేది గ్రో అవుతుంది కాబట్టి కంపెనీస్ డెఫినెట్లీ వర్కౌట్ చేస్తుంటాయి. ఇవి వాటి మైనస్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే సెజ్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అక్కడ మనకి ఎకనామికల్గా గ్రో అవుతుంది, జాబ్ క్రియేషన్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్సైట్స్ కోసం మన యూనిక్ రియాలిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.